అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' రెండవ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు డైలీ 2 అప్డేట్స్ కావాలనుకుంటే స్టోరీకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. న్యూ స్టోరీ కాబట్టి తప్పకుండా హైప్ ఇవ్వండి. మీరు చేయటం వల్ల మన స్టోరీ మరికొంతమందికి వెళ్తుంది. అలాగే డైలీ 2 అప్డేట్స్ తప్పకుండా ఇస్తాను. మరి కథలోకి వెళ్ళిపోదాం. నిధిని కార్‌లో డ్రాప్ చేస్తా అని కార్‌లో కూర్చోబెడితే, "నేను మీతో రాను అన్నయ్య వస్తాడని" అంటుంది. అయినా "నీకన్నా మీ అన్నయ్యకే ఆ కేఫ్ ఎక్కువగా, ఇలా నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాడు" అని అంటే, "నేను ఈ టైం వరకు ఎప్పుడూ బయట ఉండలేదు. శృతినే వద్దంటున్నా మీ ఇంటికి తీసుకొచ్చిందని" అంటుంది. "మీ ఇల్లు కాదు, ఇక మనిల్లు. ఇక నీది కూడా" అని అంటే, అలానే చూస్తున్న తనని, "ఎలానో నువ్వు ఆ ఇంటికి కోడలు అవుతావు కదా" అని అంటాడు. "నాకలాంటి కోరికలేమీ లేవు. మీలాంటి ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిస్తే మీ మరదలన్నట్టు మీకే మంచిది కాదని" అంటుంది. వాళ్ళ మరదలు అన్నదానికి నిధి బాధపడుతుందని నిధి చేయి పట్టుకొని కొందరుంటారు. అలాంటి వాళ్ళు. వాళ్ళ మాటలు పట్టుకొని బాధపడితే ఎలా? నువ్వెక్కువగా ఆలోచించకని కేఫ్ అడ్రెస్‌ని చెప్పమంటాడు. చెప్పేలోపే, "ఇంతకు ముందు ఏదో అన్నావు మీలాంటి డబ్బున్నోళ్ళు అని. ఇంకోసారి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అనే విషయం వచ్చిందో ఊరుకోను. ఓకే? అందరం ఒకటే. ఇంతకు ఎక్కడి నుంచొచ్చారిక్కడికి" అని అంటాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ గురించి ఎవరికీ చెప్పొద్దంటాడు. అందుకే వాళ్ళెవరో బయటికి వస్తే నిధి ప్రాణానికే ముప్పు అని వాళ్ళ అన్నయ్య మాటలు గుర్తొచ్చి, "మాది ఇక్కడికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి నేను డైలీ రావడం ఇబ్బంది అని అన్నయ్య ఇక్కడ కేఫ్ పెట్టాడు" అని అంటుంది. "మరి మీ అమ్మా, నాన్న" అంటే, "మా అమ్మా, నాన్న 3 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని" చెప్తుంది. "మరి మీ వాళ్ళంటే" "మా వాళ్ళంటూ ఎవరూ లేరు. నేను, అన్నయ్య. అన్నయ్యకి నేను, నాకు అన్నయ్య" అని వాళ్ళ అమ్మ, నాన్న గుర్తొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన కళ్ళల్లో నీళ్లు చూసి, "ఓ ఏడవకు పిచ్చి, నేను నిన్ను అన్నీ అడిగి ఏడ్చేలా చేశాను. ఇంకెప్పుడు ఏమీ అడగను" అని అంటాడు. "నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్లు నేను చూడలేకపోతున్నా. ఏంటో ఒక్క రోజులో నన్ను నీ మాయలో పడేశావు కదా" అని అంటాడు. నిధి "ఏంటి" అని అంటుంది. "ఏమీ లేదని ఏడవకు ఓకే" అని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ చేయగానే నిధి కళ్ళు మూసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్‌ని తలుచుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మూసిన కనుల నుండి కన్నీళ్లు వస్తూ ఉంటే అభి నిధి వైపు చూసి కార్ బ్రేక్ వేస్తాడు. సడెన్‌గా ఆగిన కార్‌ని చూసి భయంగా "ఏమైందని" అంటుంది. "అదే నేను అడుగుతున్నా" అంటాడు. "అమ్మ, నాన్న గుర్తొచ్చారని" అంటుంది. తన చేతిని పట్టుకొని, "వాళ్ళు పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నువ్విలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు బాధపడతారని" చెప్తాడు. "అభి, నువ్వేనా ఇలా ఇన్ని మాటలు చెప్పిన నువ్వు, ఇప్పుడు తనని అంతలా బాధపెడుతున్నావు. ఎందుకు? ఆ మాటలన్నీ ఏమైపోయాయి? తన కళ్ళల్లో నీళ్లు చూడలేని నువ్వు, ఇప్పుడు తన రక్తం చూసినా తనని వదలడం లేదు. అసలేం జరిగింది?" నిధి తన కన్నీళ్లను తుడుచుకొని, "ఇంకెప్పుడు ఏడవను" అని అంటుంది. గుడ్ అని కేఫ్ రాగానే తనని దించి తాను వెళ్ళిపోవాలని చూస్తుంటే నిధి అన్నయ్యకి పరిచయం చేస్తాను రండి అని అంటుంది. ఇంకెప్పుడైనా వస్తానయినా రోజూ వస్తూనే ఉంటా కదా అని తనకి దగ్గరగా వచ్చి హగ్ చేసుకొని తన పెదవుల మీద లైట్‌గా కిస్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటో అభి, పిల్లని అప్పుడు ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు రామ్‌వి కాదు, రావణ్‌వే నిజంగా. అభి కోపంగా నిధి ఉన్న రూమ్‌లోకొస్తాడు. పాపం తనకి లేచే ఓపిక లేదు. ఒక బెడ్‌షీట్ చుట్టుకొని అలాగే పడుకొని ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ప్రెజెంట్ అలాగే కొంచెం ఫాస్ట్‌లో కూడా ఉంటుంది, గమనించగలరు. చెయ్యికైన గాయం మళ్ళీ చెదిరి బ్లడ్ వస్తుంది. తనకి ఒంట్లో ఓపిక లేదు. ఎందుకు బ్రతికున్నానా అని అనిపిస్తుంది. ఒకప్పుడు నా ప్రేమ కోసం ఎదురు చూసిన మనిషి ఇప్పుడు తనని హేట్ చేస్తున్నాడు. ఒకప్పుడు తన చెయ్యి పట్టుకుంటేనే కందిపోయింది. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అన్న అతను ఇప్పుడు తనని రోజూ ఇలా మానసికంగా, శారీరకంగా బాధ పెడుతున్నాడు. అసలేం జరిగిందనేది తెలుసుకోకుండా నన్ను, మా అన్నయ్యని బాధ పెడుతున్నాడు. శృతి, నువ్వు తొందరగా లే. అసలేం జరిగిందో నువ్వే చెప్పగలవు. అన్నయ్య నీతో అలా ప్రవర్తించాడంటే నేనెప్పటికీ నమ్మను. అన్నయ్య గురించి నాకు తెలుసు. తన కోపాన్ని మీ అన్నయ్య ఇంకా చూడలేదు. తనలో ఉన్న రెడ్డిని బయటకు తీసుకొస్తే నిమిషం పట్టదు. ఎందుకు అని మౌనంగా ఉన్నాడు. అయినా అన్నయ్య మౌనానికి కారణం ఏమై ఉంటుందని పైకి చూస్తూ బెడ్‌కి ఆనుకొని కూర్చుంది. కోపంగా వచ్చిన అభి సీలింగ్‌ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న నిధిని చూసి, "ఎంత ప్రేమించాను నిన్ను. కానీ నువ్వు మీ అన్నయ్య నా చెల్లి జీవితాన్ని నాశనం చేశారు. తననిప్పుడు బ్రతికి ఉన్న శవంలా మార్చారు కదే! ఒకప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే బాధగా ఉండేది కానీ, ఇప్పుడవి చూసిన మీ మీద కోపం తగ్గడం లేదని" తన దగ్గరికి వెళ్లి తనని చూస్తూ విండోస్ అన్నీ క్లోజ్ చేసి, డోర్ కూడా క్లోజ్ చేసి తన దగ్గరగా కూర్చొని సిగరెట్ వెలిగించి తన ఫేస్ మీద పొగ ఊదుతూ ఉంటాడు. నిధికి ఆ స్మెల్ పడదని తెలుసు. అందుకే తనని ఈ రకంగా బాధ పెట్టాలని ఒకదాని తర్వాత ఒకటి అలా కాలుస్తూ ఉన్నాడు.
రూమ్ మొత్తం ఆ పొగతో నిండిపోయింది. నిధికి శ్వాస కూడా అందడం లేదు. తాను బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అంటే తను బెడ్‌కి అంచులో ఉంది. సో, అందుకే నిధికి శ్వాస అందక స్పృహ కోల్పోయి కింద పడింది. తాను పడ్డంతో తన వైపు చూసిన అభి తన దగ్గరకొచ్చి తన ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తాడు. ఊపిరి ఉంది కొంచెం. తాను కోపంగా తనని పైన పడుకోబెట్టి ఫేస్ మీద నీళ్లు చల్లుతాడు. అయినా నిధి కళ్ళు తెరవదు. కోపంగా తన బుగ్గ మీద కొరుకుతాడు. అయినా తనలో చలనం రాదు. ఏంటి ఏమైంది దీనికి అని తనని లేపుతాడు. అసలు తనలో చలనమే ఉండదు. తనకి ఊపిరి అందడం లేదు. తాను ఇబ్బంది పడుతోందని తన నోటితో తనకి శ్వాసనిస్తూ ఉంటాడు. కొంచెం బెటర్ ఇప్పుడు. కానీ తన పల్స్ రేట్ పడిపోతూ ఉంటుంది. తన బాడీ చల్లగా అయిపోతూ ఉంటే రావణ్‌లో కంగారు, భయం స్టార్ట్ అవుతుంది. అది ఎందుకో మరి రావణ్‌కే తెలియాలి. నిధికి డ్రెస్ వేసి తన ఫేస్‌ని క్లీన్ చేసి ఫాస్ట్‌గా తనని చేతుల్లోకి తీసుకొని కిందకొస్తుంటాడు. 3 మంత్స్ తర్వాత తనని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొని రావడం. అభి ఇది మొదటిసారి. ఇంట్లో ఉన్న అందరూ కంగారుగా తన దగ్గరికొస్తారు. చలనం లేకుండా ఉన్న నిధిని చూసి రావణ్ వాళ్ళ అమ్మ రావణ్‌ని ఆ చెంప, ఈ చెంప వాయిస్తుంది. అందరూ తనని హేట్ చేస్తుంటే బాధగా ఉన్న అమ్మ అది లేవడం లేదు. ఏమైందో అర్థం కావడం లేదని బాధగా అంటాడు. రావణ్ అలా అనడంతో వాళ్ళ అమ్మ నువ్వు పెట్టే బాధని తట్టుకోలేక ఆ పిల్ల ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందేమో అని అంటుంది బాధగా, కోపంగా. ఆ మాటకి రావణ్ లేదు అది చనిపోకూడదు. అది చనిపోతే ఎలా? అది నాతోనే ఉండాలి ఎప్పుడు అని ఫాస్ట్‌గా కార్ దగ్గరికి వెళ్లి తనని హాస్పిటల్‌లో జాయిన్ చేయిస్తాడు. రావణ్ నిధిని హాస్పిటల్‌కి తీసుకొనొస్తాడు. తన కండిషన్ చూసి డాక్టర్ సీరియస్ అయ్యి అసలు మీరు మనిషేనా? తనతో మీరు ఇలా బిహేవ్ చేయొద్దని చాలా సార్లే చెప్పాను కదా! ఇప్పుడు చూడండి తన కండిషన్ సీరియస్‌గా ఉంది. తన హార్ట్ బీట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తే కోపంగా నిధి దగ్గరకు వెళ్లి నిధిని లేపి, "ఎక్కడికే నువ్వు వెళ్ళింది? నన్ను వదిలి వెళ్ళే సాహసం కూడా చెయ్యకు నిధి. నువ్వు బాధపడేది నా వల్లే. హ్యాపీగా ఉండేది నా వల్లే. నువ్వు ఈ లోకం నుంచి వెళ్తా అంటే అలా ఎలా?" అని తనని పట్టుకొని ఐ లవ్ యూ అంటాడు. ఐ లవ్ యూ అనే మాట తన చెవులకి చేరగానే నిధి హార్ట్ బీట్ కొంచెం మారుతుంది. డాక్టర్ ఆశ్చర్యంగా ఈ పిల్ల వీడింత బాధ పెట్టినా ఐ లవ్ యూ అనగానే రెస్పాండ్ అయ్యిందంటే, ఆ అమ్మాయికి కూడా వీడంటే ఇష్టం అనుకుంటా. ఇంత బాధపడినా వాడి మీద ప్రేమ మాత్రం తగ్గడం లేదు అని అనుకోని, మిస్టర్ మీరు బయటికి వెళ్ళండి అంటే, తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక 2 అవర్స్ తర్వాత హాస్పిటల్‌కి ఒక రౌడీ మూక వస్తుంది. వాళ్ళు సీమ బిడ్డలు. అర్థమవుతోంది చూడగానే. ఒక్కొక్కడు కత్తితో, ఇంకా బలిసిన బాడీతో ఆ హాస్పిటల్‌లోకి వచ్చి ఆగమాగం చేసి నిధి ఉన్న రూమ్‌లోకి వెళ్లి తనని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ డాక్టర్ గారిని కూడా బెదిరించి వాళ్ళతో తీసుకువెళ్తారు. ఎందుకంటే నిధి ప్రాణం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. రావణ్ ఇంటికొస్తాడు. ఎందుకంటే వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. నిధికి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే శృతిలో చలనం వచ్చింది అని. అందుకే రావణ్ ఫాస్ట్‌గా ఇంటికొస్తాడు. శృతి రూమ్‌లోకి వెళ్తాడు. తాను కదలలేకపోతుంది. కానీ అందరిని చూస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యని చూడగానే ఇంకా ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రూమ్‌లోకి వాళ్ళతో పాటు ఒకరు రావడం చూసి భయంగా తన చేత్తో వాళ్ళ అన్నయ్య చేతిని పట్టుకుంటుంది. వాడి చేతి వేళ్ళతో తనకి సైగ చేస్తూ ఉంటాడు. నిజం చెప్తే చస్తావు అని వాడిని చూస్తూ భయపడుతుంది. అందరూ శృతి వైపు చూస్తూ ఉంటారు. కనుక వాడి వైపు ఎవరు చూడరు. బట్ అను చూస్తుంది. ఏంటి? ఏం జరుగుతుందసలు? ఇక్కడ వీడిని చూసి అదంతలా భయపడుతోందంటే, వీడే ఏదో చేసుంటాడు అని వాడిని తనతో తీసుకువెళ్ళి, "ఏం చేశావురా?" అని అంటుంది. "నేనేం చేశాను?" అంటే, "అన్నయ్య నిజం చెప్పు. నాతో నిజం చెప్పావనుకో నిన్ను ఎలా సేవ్ చేయొచ్చనేది ఆలోచిస్తా. ఇప్పుడది లేస్తే నువ్వు అభి చేతిలో చస్తావు. నిజం చెప్పు" అంటుంది. వాడు జరిగింది మొత్తం చెప్తే, వాడిని "ఇలా ఎందుకు చేశావురా నువ్వు? చేసిన పనికి అభి ఆ అన్నా చెల్లికి నరకం చూపిస్తున్నాడు. అయినా మంచిదేలే వాళ్ళిద్దరికీ. వీళ్ళిద్దరి మీద కోపం వస్తే వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు ఎలానో మనం వాళ్ళని చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ శృతి నిజం చెప్తే నిన్ను అభి బ్రతకనివ్వడని అంటుంది. దాని నోరు ఎలా మూయించాలో నాకు తెలుసని అది నిజం చెప్తే అది ప్రేమించిన నివేద్ దానికి దక్కడు. ఏంటి? శృతి నివేద్‌ని ప్రేమిస్తోందా? వాళ్ళిద్దరూ మన లైఫ్‌కి అడ్డు వచ్చారు కదా! అని అంటుంది. ఏమీ కాదు. వాళ్ళిద్దరిని ఎలా తప్పించాలో ముందు ముందు చూద్దాం కానీ, ఇప్పుడు నువ్వు శృతి దగ్గర ఉండు. నేను చూసుకుంటా అత్తయ్య అని చెప్పు తనని. ఇంకా ఎవరు ఆ రూమ్‌లో ఉన్నా మనం ఏం చేయలేం. ఇంతకీ ఏం చేస్తారు మరి వాళ్ళు శృతిని? హాస్పిటల్ నుంచి కాలొస్తుంది అభికి. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి డాక్టర్‌ని, నిధిని తీసుకొని వెళ్లారని కోపంగా మీరేం చేస్తున్నారని అరిచి హాస్పిటల్‌కి వస్తాడు. వచ్చి చూసిన అతనికి కొంతమంది గాయాలతో కనిపిస్తారు. హాస్పిటల్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. అసలు తనని ఎవరు తీసుకొని వెళ్లారు? ఎందుకు అసలు వాళ్ళకి, తనకి సంబంధం ఏంటి? కోపంగా నివేద్ దగ్గరికి వెళ్తాడు. నివేద్ పైకి చూస్తూ మౌనంగా ఉంటాడు. తన దగ్గరికి వెళ్లి, "మీరు ఎవరు? అసలు నిజంగా మీకెవరూ లేరా?"
అలా అయితే ఇప్పుడు నిధిని ఎవరు తీసుకొని వెళ్లారు? అని అడుగుతాడు నివేద్. ఏంటి? నిధికి ఏమైంది? తనని ఎవరు తీసుకొని వెళ్లారని అంటూ మనం ఫాస్ట్‌గా కడప వెళ్ళాలి. ప్లీజ్ కట్లు విప్పు అని అంటాడు నివేద్. ఎవరికి ఏ అన్యాయం చేశారు మీరు? అందుకే తనని తీసుకొని వెళ్లారని కోపంగా అంటుంటే నేనే వెళ్తానక్కడికి అని అభి వెళ్తూ ఉంటే కుర్చీ విరిగిన సౌండొస్తుంది. వెనకకు చూస్తే నివేద్ తన చేతికి ఉన్న కట్లు గట్టిగా లాగేసరికి చైర్ కూడా విరిగి వస్తుంది. తాను లేచి ఆ కుర్చీని పక్కకి విసిరి అభిని దాటుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. అభి తనని అలానే చూస్తూ ఉంటే తాను అభి దగ్గరకు వచ్చి అలానే ఎంతసేపు చూస్తావు? మనం కానీ వెళ్ళడం లేట్ అయితే అక్కడ తనకి పెళ్లయిపోతుంది. రా వెళ్దామని అంటాడు. పెళ్ళా? ఎవరితో అని కోపంగా అడుగుతాడు రామ్. అసలెవరు వాళ్ళు? తనని ఎందుకు తీసుకెళ్లారు? అని అంటే, ఒక్కసారి నీ మొబైల్ ఇవ్వని ఎవరికో కాల్ చేస్తాడు. వాళ్ళు అన్న గుడిలో ఉన్నారని అంటే, మేము వస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందనేది మాకు చెప్తూ ఉండు అని అంటూ కార్ కీస్ అని అంటాడు నివేద్. తాను లాక్ ఓపెన్ చేయగానే తనే డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ఫాస్ట్‌గా కార్‌ని కడప వైపుకి పోనిస్తాడు. అభి నివేద్ వైపు అలా చూస్తూనే ఉంటాడు. అసలు అతను ఇతనేనా? నేనన్ని కొడుతున్నా కూడా మాట కూడా మాట్లాడకుండా ఎలా ఇంతకు భరించాడు? మరి నన్నెదిరించలేకనా? కాదు. ఇంకేంటి? మరి ఎందుకు? అని నివేద్‌ని చూస్తూ అసలు ఏమైంది? ఎందుకు నిధిని వాళ్ళు తీసుకొని వెళ్లారు? అని అంటే రేపు తన పుట్టినరోజు. తనకి 18 కంప్లీట్ అవుతాయి. అందుకే తనని పెళ్లి చేసుకొని ఆస్తిని దక్కించుకోవాలని అంటే ఆస్తి ఎవరిది? ఎవరిదో అయితే తనని ఎందుకు తీసుకొని వెళ్తారు? తనదే అని అంటే, ఏంటి? అని అంటే, నువ్వన్నింటికి అలా ఆశ్చర్యపోకు. నీకిప్పుడు చాలా తెలుస్తాయి. కానీ కార్ స్పీడ్‌ని పెంచుతాడు. నివేద్‌లో ఇంత ఓపిక ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. రోజూ తన ఒంట్లో రక్తం పోయేలాగా కొట్టినా, ఒక్క మాట కూడా మాట్లాడని తను, ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే అభికి ఏమీ అర్థం కావడం లేదు. వేద్ ఫాస్ట్‌గా కార్‌ని కడప వైపుకి పోనిస్తాడు. అక్కడ తన కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వేద్ కారాపి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకొని, మళ్ళీ కార్‌లో కూర్చొని ఫాస్ట్‌గా ఒక టెంపుల్ ముందు కార్‌ని ఆపుతాడు. టెంపుల్ బయట చాలామంది రౌడీలు వాళ్ళ ఆయుధాల్ని పట్టుకొని అక్కడ కాపలాగా ఉంటారు. నివేద్ కొంచెం కూడా భయపడకుండా వాళ్ళని అడ్డు తప్పించి లోపలికి అడుగుపెడతాడు. వేద్‌ని అలా చూస్తూ ఉన్న అభి వీడిని తక్కువ అంచనా వేశాను. కేఫ్ నడుపుకునేవాడికి ఇంత బలం, ఇంత బ్యాక్‌గ్రౌండా? అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అని అనుకుంటూ అభి కూడా ముందుకు వెళ్తుంటాడు. నిధికి స్పృహ వస్తుంది. తనకి ఎదురుగా ఒకడు తనని చూస్తూ ఉంటాడు. తాను కళ్ళు తెరిచేసరికి ఎక్కడున్నానో అర్థం కాక ఎదురుగా చూసిన తనకి పెళ్లి బట్టల్లో విక్రాంత్ రెడ్డి కనిపిస్తాడు. తనని చూడగానే లేవడానికి ట్రై చేస్తుంది కానీ లేవలేకపోతుంది. తనని చూసుకున్న తాను పెళ్లి చీరలో ఉండడం చూసి భయంగా తన వైపే చూస్తుంది. తన దగ్గరకు వచ్చి విక్రాంత్ రెడ్డి ఏంటే మా నుంచే తప్పించుకొని బానే ఉన్నారులే కానీ కరెక్ట్ టైంకే దొరికారు. నీ గురించి ఎంత వెతికినా నేను నా కళ్ళు కప్పి నువ్వు మీ అన్నయ్య ఎక్కడ దాచుకున్నారే అని అంటాడు. వాడు అసలు వీరేందర్ రెడ్డి బిడ్డనేనా? సీమ బిడ్డనేనే లేక మీ అమ్మ అని కంప్లీట్ అవ్వక ముందే వెనక నుంచి వచ్చిన నివేద్ వాడి వీపు మీద కొట్టిన దెబ్బకి వాడు వెళ్ళి నిధి కాళ్ళ దగ్గర పడతాడు. అభి నివేద్ వెనకే వస్తాడు. పెళ్లి బట్టల్లో ఉన్న నిధిని చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ నివేద్ నువ్వు తన దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చెయ్యకు అని అభిని చూస్తూ నిధి దగ్గరికి వస్తాడు. 3 నెలల తరువాత చూస్తున్న తన అన్నయ్యని పట్టుకొని ఏడుస్తుంది నిధి. నిధి వైపు చూసిన నివేద్‌కి తన ప్లేస్‌లో ఉన్న డల్‌నెస్ ఇంకా తన హ్యాండ్‌కి ఉన్న గాయాన్ని చూస్తాడు. ఏమైందిరా? అని అడుగుతాడు. నిధితో మాట్లాడుతున్న టైంలోనే విక్రాంత్ వేద్‌ని కొట్టాలని వస్తాడు. కానీ వేద్ వాడి చెయ్యిని పట్టుకొని విరిచి వాడి మెడ మీద కాలు పెట్టి బ్రతకాలని లేదా నీకు అని అంటాడు. వాడు కోపంగా మాకు భయపడి 3 ఇయర్స్ నీ ఊరికి, నీ వాళ్ళకి దూరంగా ఉన్నారని అసలు నీ ఒంట్లో ప్రవహించేది సీమ రక్తమేనా? అని అంటాడు అతను. అప్పుడు నివేద్ కోపంగా వాడిని పైకి లేపి వాడి మొహం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చి ఎవర్రా మీరు? మీరా? మేమా? ఒంటరిగా వస్తున్న మా అమ్మని, నాన్నని మాకు దూరం చేశారు. మా నాన్నకి ఎదురు నిలవలేక వెనక నుంచి దాడి చేశారు. మా అమ్మకి
ఇచ్చిన మాట కోసం మేము ఇన్ని రోజులు ఉన్నాము. అయినా రేపు తప్పకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళము ఎలా అయినా. కానీ మీరే ఆడంగి వెధవల్లా వచ్చి నా చెల్లిని తీసుకొని వచ్చారని అంటాడు నివేద్. విక్రాంత్ వైపు చూస్తూ రేపు నా చెల్లి పెళ్లి నీ కళ్ళతో నువ్వే చూడు అని అంటూ వాళ్ళ వెనక ఉన్న తన వాళ్ళకి చెప్పి వాణ్ణి మన ఇంటి వెనుక ఉన్న రూమ్‌లో పడేయండని చెప్తాడు నివేద్. వాళ్ళు వాడిని తీసుకొని వెళ్తారు. అభి రేపు తనకి పెళ్లి అని నివేద్ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిధి కళ్ళనీళ్లతో అభిని చూస్తూ అభి తన వైపు చూడగానే మొహాన్ని తిప్పేసుకుంటుంది. అలా మొహం తిప్పుకున్న తనని చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు అభిని. నివేద్ చూసి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అంటాడు. నివేద్ వైపు కోపంగా చూసి నివేద్ మొహం మీద ఒక పంచ్ ఇస్తాడు. ఈసారి నివేద్ మౌనంగా మాత్రం ఉండడు. అభిని వెనక్కి తిప్పి పట్టుకొని అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు చూసిందే నిజమని విన్నదే నిజమని అనుకుంటున్నావు. అసలు జరిగిందేంటో నీకు తెలుసా? అని అంటూ తనకి ఆ రోజు జరిగిందంతా కూడా చెప్తాడు. అభితో పాటు నిధి కూడా వింటుంది ఆ మాటలు. తాను చెప్పింది విని కోపంగా అది అబద్ధం అని అంటాడు అభి. ఆ రోజు నేను వచ్చేసరికి పైన నువ్వే ఉన్నావు. నువ్వు చూసి వేరే వాళ్ళని ఇరికించాలని చూడకు. నీ తప్పు లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావని అభి అడుగుతాడు. అవును మరి వేద్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? నిధికి పెళ్ళంట. మరి అబ్బాయి ఎవరో? అసలు నిధి పెళ్ళి జరుగుతుందా? లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంతకీ నివేద్ ఆ రోజు ఏం జరిగిందో అభికి ఏం చెప్పాడు? అభిని మరి ఇప్పటికైనా నివేద్ అలాగే నిధి ఏ తప్పు చేయలేదని నమ్ముతాడా? మరి శృతికి మెలకువ వచ్చింది కదా! శృతి తన జీవితం అలా అవ్వటానికి కారణం ఎవరో అభికి చెప్తుందా? అభి తను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాడా? నివేద్ నిధి పెళ్లిని ఎవరితో చేయాలనుకుంటున్నాడు? మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీ డైలీ 2 అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.